బాయ్ ఆర్ గర్ల్? I strongly wanted to be a boy. Why? Because Girl. నీ కూతురికి ఒక తమ్ముడు తోడుగా ఉండాలని బాయ్. థ్యాంక్ యూ. బట్ వీడు కిక్ చేస్తున్నాడు. అందుకు నింగి చుట్టే మేఘం ఎరు. నిజం చెప్పాలంటే నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. అంజలి నేను చూస్తుంటే నీకా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ అంజలి పవన్. సో అందరూ అడుగుతున్నారు, అక్క బాబు పుట్టాడా, పాప పుట్టిందా చెప్పండి. ఇంకా నేను డెలివరీ అవ్వలేదు, దానికి చాలా టైం ఉంది. అయితే డెఫినెట్గా నేను ఎలాగో అప్డేట్స్ పెడుతూ ఉంటాను కాబట్టి షేర్ చేసుకుంటాను. సో నేను చెప్పే వరకు కొంచెం ఆగండి, నేను ఇంకా డెలివరీ అవ్వలేదు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా, బాయ్ ఆర్ గర్ల్. సో నాకేమనిపిస్తుంది, బాయ్ అనిపిస్తుందా గర్ల్ అనిపిస్తుందా అనేది నా వెర్షన్ చెప్తాను. అలాగే కొంతమందిని ఇంట్లో వాళ్ళని అండ్ ఫ్రెండ్స్ని కూడా కనుక్కుందామో అని అనుకుంటున్నా. చూద్దాం అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని. కానీ బయటికి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఈరోజు కూడా ఇంట్లో ఎవరు లేరు, మళ్ళీ బయట ఫుడ్ ఇదంతా ఇబ్బంది కాబట్టి కొంచెం ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసుకొని అప్పుడు మనం స్టార్ట్ అవుదాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే అసలు నాకు ఈజీగా అందుబాటులో ఉండేది ఏముందో కొంచెమైనా సరే ఇంట్లో ఫుడ్ తింటే బెటర్ కాబట్టి అది స్టార్ట్ చేసుకున్న తర్వాత మనం వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఇంట్లో ఎవరు లేరు, కొంచెం ఓపిక తెచ్చుకొని ఎలా అయినా వంట చేసేయాలి, అది కూడా తొందరగా ఫినిష్ చేయాలి. సో దోసపిండి రెడీగా ఉంది అండ్ కర్రీ కొంచెం ఆలు కర్రీ అలా చేసేస్తాను అండ్ రైస్ పెట్టేసుకుంటా. సో పవన్ కోసం కొంచెం కాఫీ కలిపేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది ఇండస్ వ్యాలీ ప్యాన్, ఇది నా ఫేవరెట్. ఎందుకంటే సో నాన్ స్టిక్ ఇలాంటివి యూజ్ చేయకుండా క్యాస్ట్ ఐరన్ లో కుక్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫుడ్ లో ఐరన్ కూడా ఉంటుంది. ఇది 100% న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీ ఉంటుంది అండ్ డాక్టర్స్ కూడా ఇప్పుడు ఇదే రికమెండ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే నేను నాన్ స్టిక్ నుండి ఇండస్ వ్యాలీకి స్విచ్ అయ్యానో అప్పటి నుంచి చాలా డిఫరెన్స్ చూసాను అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన హెల్త్ కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దోశ వేసేసాను అండ్ అలాగే పాలు కూడా కొంచెం పెట్టేశాను. నెక్స్ట్ ఆలు కర్రీ కూడా అయిపోతుంది. సో ఇది చూసారా, నేను ఆలు ఫ్రై కానీ పాలు కానీ పెట్టింది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో ఇవి మనం కాంబోస్ లో కూడా తీసుకోవచ్చు అండ్ విడివిడిగా కూడా తీసుకోవచ్చు. మన ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లోకి వెళ్తే మనకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అండ్ చాలా మందికి అపోహ ఉంటుంది, అదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ లో కుక్ చేస్తే అన్ని మాడిపోతాయి అని చెప్పేసి. సో అలా ఏ ఉండదు. యాక్చువల్గా ఇవి తెచ్చినప్పుడు మా అత్తగారు కూడా అడిగారు, ఇది మాడిపోదా, స్టీల్ ఈజ్ ఓకేనా అని చెప్పేసి. సో కాకపోతే ఏంటంటే ఇవి బాగా హీట్ అయిన తర్వాత మనం వంట చేయడం స్టార్ట్ చేయాలి. సో పెట్టిన వెంటనే స్టవ్ పైన ఆయిల్ అది వేసి వంట చేయకూడదు అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది బెస్ట్ క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అండ్ ట్రైప్ లో ఏంటంటే 3 లేయర్స్ ఉంటుంది, కుకింగ్ ఈవెన్ గా జరుగుతుంది. ఇది ఇండక్షన్ పైన అలాగే స్టవ్ పైన కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో ఎనీ టైం ఏదైనా కొనాలి అనుకుంటే మీరు అంజలి పవన్ అని కోడ్ ని యూస్ చేయండి. సో ఇక్కడ నేను స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, ఇలా టైప్ చేస్తే సరిపోద్ది. సో దీనివల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా 12% ఆఫ్ వస్తుంది. దీంతో పాటు మన ఇండస్ వ్యాలీలో ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను కాఫీ కలిపేసాను అండ్ కర్రీ కూడా అయిపోతుంది. సో అలా ఇంట్లోనే కొంచెం నా వరకు అట్లా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి అలా వెళ్ళి ఫ్రెండ్స్ ఒపీనియన్స్ కూడా తెలుసుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలే వెదర్ అది కూడా బాగాలేదు, దయచేసి బయట ఏవి తినమాకండి. కొంచెం ఏదున్నా ఇట్లా బయటకు వెళ్ళాల్సి వచ్చిన హాస్పిటల్కి ఇంకేదైనా కొంచెం లేట్ అవుతుంది అనుకున్న టైంలో మాత్రం ఖచ్చితంగా మీరే క్యారీ చేయండి. సో ఫస్ట్ అయితే నా ఒపీనియన్ చెప్తాను, బాయ్ ఆర్ గర్ల్ అని. అండ్ దాని తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళవి మన ఫ్రెండ్స్ అందరివి తీసుకుని బైట్స్ మీకు చూపిస్తాను, ఓకే? సో నాకు అనిపించింది బాయ్ ఆర్ గర్ల్ ఎలా తెలుసుకోవడం అని చెప్పి. సో ఈ వ్లాగ్లో నాకు తెలిసింది నేను చెప్పబోతున్నా. జనరల్గా ఏంటంటే చాలామంది రిపోర్ట్స్ చూసి హార్ట్ బీట్ చూసి ఇలా ఉంటే బాయ్ ఇలా ఉంటే గర్ల్ అని చెప్తారు. బట్ నేనేమంటానంటే బాయ్ అయినా పర్లేదు గర్ల్ అయినా పర్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా పుట్టాలి అని మాత్రం కోరుకోండి. ఎందుకంటే డాక్టర్ కూడా మొన్న అంటున్నారనమాట, సో చాలా కాంప్లికేషన్స్ అయిపోయింది ఈ మధ్యకాలంలో న్యాచురల్గా బేబీ పుట్టాలి అంటే. సో ఆడవాళ్ళకి కూడా పీసీఓడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో న్యాచురల్గా ఉన్నప్పుడు హెల్దీగా ఉండాలి. న్యాచురల్గా అయినా ఎలా అయినా సరే మన పిల్లలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు హెల్దీగా పుట్టాలని మాత్రమే మనం మనస్ఫూర్తిగా కోరుకోవాల్సింది. అంతేగాని ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ కలర్ ఉండాలి. నిజంగా చెప్తున్న దానివి పుట్టినప్పుడు కూడా అసలు నాకు ఒక ఇమాజినేషన్ ఒక్కటి మాత్రం స్ట్రాంగ్గా అనుకున్న, పాప ఉంటే బాగుండు పాప ఉంటే బాగుండు పాప ఉంటే బాగుండు అంతే. అంతకుమించి సూపర్గా కలర్ ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అసలు ఏది అనుకోలేదు. అండ్
మనం చేయాల్సిన ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకొక పని ఏంటి అంటే అంటారు కదా, ఏమిచ్చారు మా ఇంట్లో వాళ్ళు షుగర్లు బీపీలు ఇట్లా అని కంప్లైంట్స్ లేకుండా మంచి హెల్దీ ఇది ఇవ్వాలి అన్నది ఒకటి మాకు ఉండింది. అంటే బై డిఫాల్ట్ నాకు కానీ పవన్కి కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు. సో ఫుడ్ పరంగా వాళ్ళకి మంచిగా ఇవ్వాలి, హెల్దీగా ఉండాలి అని చెప్పి అదొక్కటే చూసుకుని, అంటే బయట పిజ్జాలు బర్గర్లు అలాంటివి కాకుండా కొంచెం ఇంట్లోనే సున్నుండలు కానివ్వండి, హెల్దీ ఫుడ్ అనమాట, జ్యూసులు కానివ్వండి, ఫ్రూట్స్ తినే ఫుడ్, ఇవన్నీ నేను కొంచెం హెల్దీగా ఉండాలి అన్నట్టే తిన్నాను. కానీ దేనికోసమో అలా తినలేదు. చాలామంది అడుగుతారు అలా ఎలా పుట్టేసింది అంటే ఏమో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏమంటారు దేవుడి మీద భారం వేసి మంచిగా తిని ప్రశాంతంగా ఉండడం వల్ల అలా అయిందో ఏమో తెలియదు. కానీ సో అలా జరిగిందనమాట. అందుకనే నేను పాప బాబా అనేది ఎప్పుడూ ఆలోచించలేదు. సో నాకు కొన్ని డిఫరెన్సెస్ తెలిసిందనమాట, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి ప్రెగ్నెన్సీ ఒకేలా ఉండదు కాదు, మన ప్రెగ్నెన్సీ కూడా 2 సార్లు ఉన్నప్పుడు ఒకేలా ఉండదు. ఫస్ట్ అయితే నేను చాలా చాలా నార్మల్గా ఉన్నాను. అసలు 10 months ఎట్లా గడిచిపోయిందో నాకు తెలీదు. అంటే 9th month మిడ్లో కూడా నేను ఫోటోషూట్స్ అవన్నీ ప్లాన్ చేసుకున్నా. బట్ ఈసారి ఏమైపోయిందంటే అసలు ఓపికే రావట్లేదు. చాలా నీరసంగా గిడినెస్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటున్నాయి, ఎప్పుడు అలసిపోతున్నా తెలీదు, బీభత్సమైన మూడ్ స్వింగ్స్. నేను అనుకునేదాన్ని ఎందుకు వస్తే అసలు మూడ్ స్వింగ్స్ అని, బట్ లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ అనమాట. ఏంటో అలా కూర్చుంటాను, ఏడుస్తూనే ఉంటాను. ఎందుకు ఏడుస్తానో నాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, వ్లాగ్ చేద్దామని అనుకుంటాను, అప్పటి వరకు బాగానే ఉంటుంది. కరెక్ట్గా వ్లాగ్ చేసే టైంకి నీరసం వచ్చి పడుకుంటాను. సో ఇట్లా చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. అండ్ అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాంటింగ్స్ అసలు ఏది లేదు, వాజ్ వెరీ నార్మల్. సెకండ్ ప్రెగ్నెన్సీలో మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది. అండ్ దాని తర్వాత ఫేస్లో కూడా చాలా చేంజెస్ వచ్చింది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా, లిప్ అండ్ ఫేస్ బాగా స్వెల్ అవ్వడం, కాళ్ళు కొంచెం స్వెల్లింగ్ అవ్వడం, అండ్ ఈ నెక్ ఏదైతే ఉందో విపరీతంగా బ్లాక్ అనమాట. అండర్ఆర్మ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సో బ్లాక్ అయిపోతున్నాయి. ఇంకా నేను గమనించింది ఏంటి అంటే ఏదైతే మన టమ్మీ ఉంటుందో ఈ టమ్మీ కూడా చాలా ఏమంటారు, దాని విన్నప్పుడేమో నాకు ఇట్లా రౌండ్గా అనిపించింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఉండింది, షేపు స్ట్రైట్గా కిందకు ఉంది. అండ్ మన పొట్ట పైన కూడా ఒక లైన్ వస్తుంది, బ్లాక్ లైన్. అంటే గర్ల్ ఉంటే హాఫే వస్తుందంట, బట్ బాయ్ ఉంటే ఇట్లా 2 వస్తాయి. మరి ఏమో తెలీదు. ఇవన్నీ ఏహానో ఎక్కించుకున్న తర్వాత నుంచి మళ్ళీ మనం వద్దు, దేవుడు ఇచ్చాడు, ఎవరిచ్చినా పర్లేదు అలాగే ఉంది. కానీ బట్ సిమ్టమ్స్ మాత్రం నాకు చాలా ఆపోజిట్గా ఉన్నాయి. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అవుద్ది అనేది డెలివరీ అయిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం. ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు చెప్పింది, ఈవెన్ మహి వీళ్ళందరూ, చూడు మామూలుగా మన ఇంట్లో తెలుసుకోవచ్చు, అండ్ చైనీస్ క్యాలెండర్ ఫాలో చేయి బాగా తెలుస్తుంది. ఫస్ట్ నేను దాని విన్నప్పుడు మాత్రం ట్రై చేశాను చైనీస్ క్యాలెండర్. అందులో ఏమొచ్చిందంటే గర్ల్ అని వచ్చింది. బట్ ఈసారి నేను ట్రై చేసినప్పుడు బాయ్ అని చూపించింది. ఫస్ట్ అయితే కరెక్ట్గా జరిగింది. ఈసారి అదే చెప్పాను కదా, దానికి ఇంకొంచెం టైం ఉంది ఇది కరెక్ట్ అయిందా లేదా అని చెప్పడానికి. సో అట్లా. అండ్ ఇంకా ఇట్లా అదే ఒకటి బాయ్ ఆర్ గర్ల్కి కొంచెం చేంజెస్ ఉంటుంది, అంటే వాంటింగ్స్ అవి ఉంటాయి. అండ్ మన పొట్ట షేప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి, అండ్ ఫుడ్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో నాకైతే చాలా డిఫరెన్సెస్ ఉండింది. అంటే చాలా సిక్నెస్ ఉండింది, అండ్ నా టమ్మీ షేప్ చాలా డిఫరెంట్గా ఉండింది, అండ్ ఫుడ్ విషయంలో చాలా మూడ్ స్వింగ్స్ చాలా. దెన్ దాని తర్వాత చెప్పాను కదా, ఈ నెక్ ఇవన్నీ కూడా బ్లాక్ అవ్వడం, అండ్ నా ఫేస్ కూడా చాలామంది చాలా డల్ అయిపోయావు, అలా పీక్కుపోతే బాయే అలా ఇలా అని చెప్పి చాలా అంటున్నారు. బట్ నాకైతే డిఫరెన్స్ ఉండింది, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికి. కానీ లాస్ట్ టైం కూడా అందరూ అంతే అన్నారు, నువ్వు అసలు సన్నగా అయిపోయావు, పాడైపోతున్నావు, నీ పొట్టి ఇలా ఉంది అలా ఉంది, నీకు ఖచ్చితంగా బాయ్ అని. బట్ అప్పుడు దానివిగాడు పుట్టాడు. ఏమో అందుకే నేను ఎవరేం చెప్పినా సరే నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరైనా ఓకే బట్ హెల్దీగా ఉండాలి అని. సో అందుకే దేవుడిని మాత్రం మంచిగా ప్రార్థన చేస్తున్నాను. Hello, boy or girl? I strongly wanted to be a boy. Why? Because ఇంట్లో ఇంతమంది అందాలు ఉన్నప్పుడు మీ ఆయనకి కొంచెం తోడుగా ఉండాలి, బలంగా ఉండాలి, మిమ్మల్ని చూసుకోవాలి. ఆల్సో I think it will be a very happy, complete family. Thank you. శ్రీ బాయ్ గాల గర్ల్ ఎందుకంటే దానివిల్ అంటే ఇంకో చందమామని చూడాలి. ప్రపంచంలో ఒకే చందమామ ఉంటది, 2 ఉంటే ఎలా ఉంటాయా అని.
బాయ్ ఆర్ గర్ల్? మైండ్ ఏమో గర్ల్ అని చెప్తుంది, హార్ట్ ఏమో బాయ్ అని చెప్తుంది. చూస్ వన్. ఐ థింక్ గర్ల్. ఎందుకలా? ఏమో నాకు ఇంతవరకు బాయ్ అని ఉండే, కానీ మన ఇద్దరు డిస్కషన్స్ కొన్ని అవ్వడం వల్ల గర్ల్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. బట్ బాయ్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ అవుతుంది, బట్ కొన్ని డిస్కషన్స్ వల్ల ఐ చేంజ్డ్ ఇట్ టు గర్ల్. లెట్స్ హోప్. ఎనీ బాయ్ ఆర్ గర్ల్ హెల్దీ కావాలి అంతే. బాయ్ గర్ల్? నిజం చెప్పమంటే అబద్ధం చెప్పమంటావా? ఏదో ఒకటి చెప్పు. నాకు తెలిసి గట్టిగా అనిపిస్తుంది ఏంటంటే బాయ్ పుడతాడని. ఎందుకు? ఎందుకంటే దానికి ఇంట్లో బాయ్ గర్ల్? బాయ్. ఎందుకు? నా చిన్నప్పటి నుంచి నాకు ఒక అక్కనో చెల్లినో ఉంటే బాగుండేది అని అనిపించి ఎప్పుడు అనుకునేవాడిని. సో మా ఇంట్లో మొత్తం ఫ్యామిలీలో ఒకటే కూతురు పుట్టింది మా పెద్దనాన్నకి. సో నీ కూతురికి ఒక తమ్ముడు తోడుగా ఉండాలని బాయ్. థ్యాంక్ యూ. అర్జున్ బాయ్ గర్ల్? నాకు తెలిసి ఫస్ట్ చందమామ ఉన్నది కాబట్టి ఎప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే సందడి ఉంటుంది. నేనైతే అబ్బాయి అనుకుంటున్నాను. బాయ్. మా బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు అంటే బాయ్ గర్ల్ అంటే? అంటే నీకు ఇంకా డౌట్ ఉందా? బాయే అక్క, మేమందరం నమ్మేస్తున్నాము. డిసైడ్ చేసేసారు. ఆఫ్ కోర్స్, బికాస్ సీ అ గర్ల్, అ బాయ్, అ మమ్మ అండ్ పాపా, ఫుల్ ఫ్యామిలీ కంప్లీట్ గా ఉంటుంది కదా. బుజ్జిగాడు వచ్చేసి వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రియాంక ఓట్ ఫర్ బాయ్. ఫర్ బాయ్. ఐ థింక్ అందరి ఓట్స్ బాయ్ కి ఉంటుంది, చందమామ ఉంది కాబట్టి. బట్ లెట్స్ సీ హూ ఆల్ ఓట్స్ ఫర్ హూమ్. బట్ వీడు కిక్ చేస్తున్నాడు. క్రేజీగా ఉంది. నాకు ఫుల్ ఇట్లా ఫస్ట్ టైం కిక్ ఫీల్ అయ్యాను. ఓ మై గాడ్ అనిపించింది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ నేను ఒక బేబీని ఇంత దగ్గర నుంచి ఫీల్ అవుతుంది. యూఆర్ లక్కీరా. యాక్చువల్లీ అంజలి యొక్క ప్రెగ్నెంట్ అని మనకు తెలుసు కదా. అవునా? కోడితే ముందు పచ్చడి అవుతుంది, ప్రపంచానికి తెలుసు. అవునా? కాదు. సో నాకు క్వశ్చన్ ఉంది. నాకు క్వశ్చన్ ఉందా? రెండిట్లో ఒకటి సెలెక్ట్ చెయ్యి. ఫస్ట్ రింగ్స్. ఇట్స్ అ బాయ్. ఒక నిమిషం, ఇది నాకు అందరూ బాయ్ అనుకుంటున్నారు, అందుకే నాకు గర్ల్ కావాలి. ఇప్పుడు బాయ్ అనుకుంటున్నారు, గర్ల్ కావాలా? yes, అందరూ బాయ్ అంటే మా అక్కకి కూడా బాయ్ కావాలి. అక్కకి బాయ్ గర్ల్ అని లేదు, మా చందమామకి బాయ్ కావాలి. ఆఫ్ కోర్స్. సో చందమామ కోరికలు మన అందరూ అంటే అక్క అండ్ అన్నయ్య తీర్చాలి కాబట్టి ఈసారి బాయ్ పుడుతున్నారు. నాకు గట్టి గర్ల్. దెన్ గర్ల్. నేను గర్ల్. ఎందుకండి సరే గర్ల్. హ్యాపీ బర్త్డే టు Hi Akka. Hi. So Miss Princess, what do you think, a girl or boy? It's a boy. Yes. How are you so sure? Because Chandamama is already there. We need Chandrudu. కన్నయ్యా. So నేనైతే బాయ్ అనుకుంటున్నాను. I hope. Hi Tate. Cute. So mana Chandamama puchaka, you know Anjali Akka is pregnant again. So baby boy or baby girl? బ్యాలెన్స్ ఉండాలి కదా. బాయ్ ఏమో బాయ్ ఏమో అకౌంట్ లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్. ఇలాంటి గర్ల్స్ దగ్గర ఇంత ఉంటుంది, అందుకని బాయ్స్ కావాలి. So boy. No, but I really wish for another girl. Girls are always pretty, but then the girl and boy combination is always fun. So I think తమ్ముడు ఉంటే తొక్కేస్తుంది మన జన్మ. కన్నయ్యా నా హృదయం నువ్వే. బాయ్ గర్ల్? బాయ్. ఎందుకు? ఎందుకంటే నాకు అనిపిస్తుంది బాయ్ అని. ఆల్రెడీ గర్ల్ బుజ్జి కన్నా ఉంది కదా, అందుకనా? హరి అక్క బాయ్ గర్ల్? ఖచ్చితంగా బాయ్. ఎందుకు? ఎందుకు తెలుసా? ఆల్రెడీ ఇంట్లో చందమామ ఉంది, ఇంకో సూర్యుడు వస్తేనే కదా నీకు మొత్తం ఒక డే కంప్లీట్ అయింది. సో సూర్యుడు చందమామ ఉంటే ఇంకెంత బాగుంటుంది చెప్పు. అందుకే బాయ్ కన్ఫర్మ్ గా. బాయ్ గర్ల్? ఆబ్వియస్లీ బాయ్. ఎందుకు? ఎందుకంటే మీరు ఎక్కువ అమ్మాయిలు డిజైన్ చేస్తారు కదా, సో
హలో అబ్బాయిలు కూడా అబ్బాయికి కూడా చేస్తాము అందుకు నిగ్లో బాయ్ గాల నిజం చెప్పాలంటే నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఈజీ మాలా ఏమంటారు అంటే బాయ్స్ లో ఎదవల్లా కాకుండా అమ్మాయి అయితే చాలా ఏమంటారు చాలా ఇష్టం నాకు. సో ఖచ్చితంగా ఐ వాంట్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. కంగ్రాచులేషన్. పాపా కంటి పాపా మానస్ బ్రో బాయ్ గాల ఎందుకు? నాకు బాయ్ కాబట్టి నీకు గర్ల్. ఆల్రెడీ చందమామ దేసేసి తిన్నాను. మీకు వద్దా గర్ల్ చెప్పండి. గర్ల్ కావాలి. అందుకే నాకు కూడా గర్ల్. ఓకే థ్యాంక్ యూ. నాకు బాయ్ అయితే బాగుంటుంది బికాస్ ఎందుకంటే నీలా చందమా ఉంటుంది కాబట్టి బావలాగా బాయ్ ఒకటి వస్తే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. హాయ్ దేవ్జని. హలో బాయ్ గాల. నా ఫ్యామిలీతో ఏమో చాలా మంచి మంచి పాప అయిపోయింది, ఇప్పుడు నాకు బాబుయే కావాలి. సో ఇట్స్ అ బాయ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. గాయత్రి బాయ్ గాల. అంజలి నేను చూస్తుంటే బాయ్ అనిపిస్తుంది, ఎందుకంటే టమ్మీ చిన్నగా రౌండ్ గా ముద్దుగా ఉంది. ఇలా కూడా చూస్తారా? అంటే నాకు అప్పుడు చిన్నప్పుడు ఇళ్ళ దగ్గర చెప్పుకుంటూ ఉంటారు కదా, అమ్మ వాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మ పెద్దమ్మ పిన్నమ్మ వీళ్ళంతా చెప్పుకుంటారు కదా ఊర్లో, అంటే కొంచెం పొట్ట పెద్దగా ఉంటే బేబీ గర్ల్ అని, చిన్నగా ఉంటే బాబు పుట్టాడనేసి. సో నాకు అలా తెలుసు. సో కాబట్టి డెఫినెట్ గా మా అంజలికి అయితే ఖచ్చితంగా బాబే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఐ థింక్ ఇట్స్ అ బాయ్. ఐ డోంట్ నో, అప్పుడప్పుడు రాంగ్ కూడా అవ్వచ్చు, అంటే ఎలా అంత ఏంటి, బట్ ఇట్స్ అ బాయ్. ఎందుకు గాలి అయిపోయింది ఏమో, ఐ జస్ట్ felt it's a boy. It's a boy? We all are feeling the same. బాయ్ గాల. నాకు తెలిసి బాయ్. కిర్రాక్ బాయ్, అది కూడా మామూలు బాయ్ కాదు, మామూలు ఓడిపోవడానికి. అమరు బాయ్ గాల. నీకు ఆల్రెడీ పాప ఉంది కాబట్టి అబ్బాయి. ఎందుకురా? పాప ఉంది, లక్ష్మీదేవి ఉంది కదక్క, శివుడు రాని ఇంటికి. బాయ్ గాల. హాయ్ అంజలి. బాయ్ గర్ల్ అనేది నేను చెప్పను, నువ్వు హెల్దీగా ఉండి మంచి హెల్దీ బేబీ బయటికి తీసుకొస్తే చాలు. అంటే ఒక మాట చెప్పొచ్చు, నీకు మంచి అందమైన చందమామ లాంటి మన దాన్వి ఉంది కాబట్టి డెఫినెట్ గా కొడుకుంటే బాగుంటుందనే స్వార్థం. బట్ అమ్మాయి అయినా సూపర్. ఎవరైనా హెల్దీగా రావాలంట. ఎవరైనా సరే నువ్వు హెల్దీగా ఉండాలి, బేబీ హెల్దీగా ఉండాలి. చాలా ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు చూడు మగరాయిలాగా అందరు నేలుతున్నావు. సో అలాంటి డిఫరెన్స్ ఏమీ లేదు, ఎవరైనా సరే హెల్దీగా ఉండండి అంతే. హెల్దీగా రండి బయటికి. నాకు మాత్రం వచ్చింది స్వార్థం, అల్లుడు ఉంటే బాగుంటుంది. అబ్బాయి కానీ చెప్పొచ్చు కదా. నేను అలా చెప్పనే, నాకు అమ్మాయి అయినా ఓకే, అబ్బాయి అయినా ఓకే, ఎవరైనా ఓకే, కానీ అబ్బాయి కావాలి. ఎవరైనా ఓకే. ఓకే. బాయ్ గాల. బాయ్ ఎందుకు ఏమో ఫర్ షూర్ నాకు లైక్ బాయ్ అని అనిపిస్తుంది. రీజన్ లేదు కానీ బాయ్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ అమ్మాయి కదా, సో సెకండ్ అబ్బాయి అని అనిపిస్తుంది. బాయ్ గాల. ఏదైనా నాకు హెల్దీ బేబీ కావాలి. ఏదో ఒకటి చెప్పు. నువ్వు హెల్దీగా ఉండాలి, నాకు హెల్దీ బేబీ కావాలి. బాయ్. ఎందుకంటే చందమామ కోరుకుంటుంది తమ్ముడు అనేసి. నా మనసులోంచి వచ్చిన మాట అయితే ఒక తల్లిగా ఏ బేబీ అయినా సరే హెల్దీ బేబీ కావాలని కోరుకుంటాను నేను. అండ్ నువ్వు కూడా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నీ పెళ్లి నుంచి నేను ఉన్నాను నీ లైఫ్లోని పాటగా. సో హెల్దీ బేబీ కావాలి, చందమామలాగే ఒక హెల్దీ బేబీ కావాలి, నువ్వు హెల్దీగా ఉండాలి. సో నేను కోరుకునేది మనస్ఫూర్తిగా అది. డార్లింగ్ గాలా బాయా? నీకా? ఆల్రెడీ గర్ల్ ఉంది కాబట్టి బాయ్.